సో శివారెడ్డిని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ సీన్ along with Dr. Ram Prasad. Side please. Local boys here. ఓకే, శివరెడ్డి గురించి చెప్పాలంటే మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, సో మంచి నటుడు, మంచి హ్యూమన్ బీయింగ్. సో ఈ మూడిటిని బేస్ చేసుకొని మేము కొన్ని స్టఫ్ చేయాలనుకుంటున్నాం. స్టార్టింగ్ మిమిక్రీ నుంచి చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ మిమిక్రీ దగ్గర నుంచి వెళ్దాం. మిమిక్రీ అసలు ఎలా చేయాలనుకున్నాడు అన్న, అసలు ఎందుకు పుట్టింది, అది బేసిక్స్ కల్పితాలతో తీసుకుందాం. రైట్, స్టార్టింగ్ దశలో నేను ఆడియన్ గా కూర్చొని షో చూస్తున్నాను, అన్న వచ్చి మిమిక్రీ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేయబోయే వాయిస్ ఏంటంటే ట్రైన్. ట్రైన్? Yes. అబ్బా, ఫస్ట్ టైం విన్నాం. సార్ సో ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరే ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుంది? సికింద్రాబాద్ సార్. అమ్మడి అమ్మ, సికింద్రాబాద్ లో వేరే సౌండ్. ఏం సార్ ట్రైన్ పవర్ కట్ అయిపోయింది, స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయండి. ఇప్పుడు సికింద్రాబాద్ బయలుదేరుతుంది సార్. ఓకే రెడీ సార్. సార్ సౌండ్ రావట్లేదు సార్. స్టార్ట్ అవ్వాలి ఇంకా. సార్ ఏమైంది సార్? ట్రైన్ డ్రైవర్ కీ మర్చిపోయాడు. సార్ స్టార్ట్ చేయండి సార్. బా ఇలా ఉంటుంది. సూపర్ సార్. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఆగింది సార్? ట్రైన్ స్టేషన్ ఆగిపోయింది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రికి వెళ్లే ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుంది? సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లే ట్రైన్. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, అది వేరే సౌండ్. అబ్బా చేయండి సార్. బండిండ్రో పాట పాడేస్తా. అదే సార్. సూపర్ సార్, సూపర్ సార్. సార్ మధ్య పల్లెలో పల్లె. అదే 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 చేస్తున్నా, అదే చేస్తున్నా. రెడీ, ట్రైన్ వెళ్తుంది కానీ పల్లె. సార్ సార్ ఆ పల్లెలు నమ్మకే పోయినాను సార్. అబ్బా సార్, చల్ల వేడొద్దు. సూపర్ సార్. సార్ వెళ్తుంది, కిటికీలు దించా, సౌండ్ బయట రావట్లా. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ట్రైన్. అమ్మా, ఇండియా నుంచి అమెరికాకి, అమెరికా ట్రైన్ సౌండ్. రెడీ, ఏం చూస్తున్నావు? ఇండియా నుంచి అమెరికా. ఇండియా నుంచి అమెరికా ట్రైన్ రూట్ ఉందిరా? ఉందా? ఏదో చెప్పాను అంతే. సో ఎలా ఉంటది అన్నమాట ట్రైన్ తీసుకుంటే. మళ్ళీ షో చేయడానికి వచ్చాడు అన్న. నేను అమ్మాయినా ఏ అబ్బాయి? అబ్బాయి కూర్చున్నా. జంతువులు సౌండ్ చేస్తానండి. జంతువులు సౌండ్ చేస్తా సార్? అవునండి, జంతువులు సౌండ్. ఫస్ట్ జంతువు సౌండ్ అండి. సార్ ఇది శ్రీముఖి కదా సార్? నాకు చీమ వాయిస్ కావాలి సార్. చీమ వాయిస్. రెడీ రెడీ, చీమ వాయిస్. కొంచెం తగ్గించండి, ఎక్కువైపోయింది సార్. చీమ సౌండ్ అలా ఉండదు కదా సార్? మరి చెప్పురా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ఎలా ఉంటుంది చెప్పురా. అలాగే ఉంటుంది సార్. రెడీ, నెక్స్ట్ సార్. సార్ పంది పిల్ల వాయిస్ సార్. పంది పిల్ల, పంది పిల్ల వాయిస్ చేయండి సార్. ఏంటి? నాన్న నడుస్తుంది సార్. వాళ్ళ డాడీ లేడు ఇంట్లో. దూరంగా ఉన్న నాన్న పంది. ఇంకో పంది వచ్చింది సార్. ఇంకో పంది. బా ఏమని తెలుసు సార్? ఏమని సార్? ఏమండి అన్నది.
దీంట్లో ఒక పందిని మూతి కట్టేశారు సార్. అయ్యయ్యో ఎలా వస్తుంది సౌండ్? సార్ బ్యాగ్ నుంచి వచ్చేలా ఉంది చూసుకోండి, బ్యాగ్ నుంచి వచ్చేలా ఉంది చూసుకోండి. సార్ మిమిక్రీ చేయనివ్వండి సార్, ఎందుకు సార్ మధ్యలో వస్తారు? ఇది అయిపోయిన తర్వాత పందిని తరుముతారు సార్. సార్ ఈ పంది ఆఫీస్ వేరే వెళ్దాం సార్. బాగుంటుంది సార్. ఐ హేట్ పంది సార్. సార్ ప్లీజ్ సార్, వేరే వేరే చేద్దాం సార్. ప్లీజ్ సార్. మరి లాస్ట్ పంది. పంది పోయింది అన్నారు కదా, లాస్ట్ అన్నారు కదా, ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట వాయిస్లు చేస్తే. స్టార్టింగ్ లో నువ్వు అన్నట్టుగా స్టార్టింగ్ లో నేను కొంచెం ఈ కోళ్ళు పందులు ఇవే చేసేవారు అనమాట. సో అది ఎట్లా అంటే అది అరుస్తున్నప్పుడు పుసుకున్న ఎవడన్నా రాయితో కొట్టాడు అనుకోండి, వదినమ్మ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తుంది. శివరెడ్డి ఫ్లైట్ లో ఉన్నారనమాట. నేను శివరెడ్డి వదినమ్మ రెడీ. హలో హలో ఏమండి, ఎక్కడున్నారు మీరు? నేను శ్రీలంక దారుతానమ్మా ఇప్పుడే. శ్రీలంకలో మా చిన్న ఉన్నాడు, మేడ పైన చేయాలి, ఇసురుతారు పట్టుకోండి. ఇచ్చాడా పట్లం? లేదమ్మా. సరే మీరు అలా శంషాబాద్ లో దిగుతారు కదా, ఎలాగ ఫ్లైట్ మంటి మంది వెళ్తాయి కదా, పైన ఒడియాలు అనిపెట్టి ఉండలే చూడండి ఒకసారి. ఒడియాలు కాదు కదమ్మా అవి. ఏంటవి? అవేమో ఉన్నాయి రా పైన. ఒడియాలు అవి. ఒడియాలనా? అటు నుంచి మూడో ఒడి వెండిందిలే చూడండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. బాగండి అమ్మా, మీరు ఫ్లైట్ లో వెళ్ళిపోయి మళ్ళీ గాలి తగిలేసి. ఓకే ఓకే వచ్చాను. దీపండి. ఎప్పుడు వస్తారో ఏంటో, వెళ్ళి 1 year అయింది. ఏమా స్వాతి? ఎవరు నువ్వు? ఎవరు దూరం వెళ్ళు. నాన్న నాన్న ఏంటి? మా నాన్న ఊరు వెళ్ళిపడు. ఏమండి? ఎవరు నువ్వు? కాదు నాన్న, దూరం వెళ్ళండి. ఎందుకు మిమ్మల్ని చూసి ఏంటి అమ్మ ఏంట్రా ఇది? అది కాదండి, వాయిస్ తేడా వస్తుంటే భయం వేస్తుంది నాకు. సరే ఎప్పుడు మిమిక్రీ చేస్తున్నా ఇంట్లో కూడా చేస్తుంటే నాకు గుర్తుంటది. సరే టీ పెట్టమ్మా. ఓకే తేడా ఉంటుంది అనమాట.